హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్నటువంటి గురునానక్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యూత్ సౌజన్యంతో భారతదేశంలోని యువతకు డిఫెన్స్ మరియు స్పేస్ రంగాల్లో మంచి అవకాశాలను ప్రేరణ కలిగించేందుకు ఇన్స్పైర్ ఇండియా డిఫెన్స్ అండ్ స్పేస్ కన్వెన్షన్ 2024 అనే ప్రముఖ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశిష్ట సదస్సులో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిఫెన్స్ స్పేస్ రంగాల్లో నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ముఖ్యమైన అంశాలపై వర్క్షాప్స్ మరియు సెమినార్లు నిర్వహించి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తగా ఎదిగేలా దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జి సతీష్ రెడ్డి, ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, మాజీ చైర్మన్ DRDO మరియు ప్రస్తుత భారత రక్షణ శాఖకు సైంటిఫిక్ అడ్వైజర్ విచ్చేసి యువతకు సాంకేతిక పరిజ్ఞానము, పరిశోధనలు, వాటి అవసరాలు, విద్యార్థులు అలవర్చుకునే విధి విధానాల గురించి తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ మరియు గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన సర్దార్ గగన్దీప్ సింగ్ కోహ్లీ పాల్గొని తమ విజ్ఞాపనను మన్నించి ఇంత గొప్ప కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన అతిరథ మహారథులైన శాస్త్రవేత్తలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ భారతదేశంలోని యువత, విద్యార్థులు, యువ శాస్త్రవేత్తలు డిఫెన్స్ అండ్ స్పేస్ రంగ నిపుణులకు ప్రేరణ మరియు ఉత్సాహం కలిగించే అవకాశంగా ఉంటుందని తెలిపారు. And one of them are there. So all of you, very good morning once again and namaskar to all of you. At the outset, just now, Dr. G.S. Kohli, the founder chairman, Sardar Tavinder Singh Kohli's birthday is today. So we all pay great tribute to him, remember him and pay homage to him because it is his visionary leadership. There are visionaries in every sector, it's small or big, whatever these people are born. Like he had a visionary vision that we have to have academic institutes here, and he thought, let me go city that time beyond the town of a district outside Hyderabad, Ibrahimpatnam, and start here. Probably when he started the academic research, many of the people would have laughed at him. क्यों जाके उतना दूर में क्यों बना रहे हैं, कौन आएगा, क्या है? Now today, you see this institution, the place is almost part of the city of Hyderabad, and in no time, probably you will see the traffic jams on the road. That is one thing. And today, this institution has 13,000 students here. 13,000 students. And it has become 3 institutions. And it has become a one. Everyone, please be seated and don't move from your places. The program will. ఈరోజు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్పైర్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంతో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కలాం ఇన్స్టిట్యూట్ ఫర్ యూత్ ఎక్సలెన్స్ వారు కలిసి స్పేస్ మరియు డిఫెన్స్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ISRO, ఇస్రో, DRDO వాళ్ళు లాంచ్ వెహికల్స్ని, PSLV, GSLV శాటిలైట్స్ని, రకరకాల క్షిపణులని, అస్త్ర, LRSAM, QRSAM, హెలీనా, నాగ్ ఇలాంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆ ప్రదర్శనలో ఆ శాటిలైట్స్ని, లాంచ్ వెహికల్స్ని, క్షిపణులని చూసి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కన్వెన్షన్లో చాలామంది DRDO శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, IITs నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున
ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి రకరకాల విషయాలని వాళ్ళ యొక్క టాక్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఛాన్సలర్ డాక్టర్ కోహ్లీకి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సైనీకి, అలానే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే నరేష్ ఇండియన్ ఉన్నారో వారికి నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం విజయవంతంగా జరగాలి రోజంతా అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.